सर्वांगे सुंदरवन सिंधुरा चक्के तुलसी महामुक्ता बालाजी देव देवन खंडा या श्रीराम ओम మన నాంపల్లికి వచ్చిన క్రమంలో మీరు చూపినటువంటి ఆదరణ, అభిమానము, స్వాగతము ఎన్నికల కంటే ముందు కూడా ఇదే విధంగా నాంపల్లికి వచ్చినప్పుడు మీరు స్వాగతించిన తీరు బాగా ఉంటుంది. అందరూ ఏకమై ఈసారి మనవాణ్ణి, మన బిడ్డను, మన బీసీ బిడ్డను గెలిపించుకున్నటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఆశీర్వాదం అందజేసింది. ఆ తర్వాత కూడా మీ ఆశీర్వాదం అందజేసిన క్రమంలో గెలుపుకున్న తర్వాత మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ నాంపల్లి గ్రామంలో మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకత నాంపల్లి సంబంధించి ఇంతకుముందు ఆరోగ్య చెప్పినట్టుగా, బాధ్యత చెప్పినట్టుగా ఒక దగ్గర లేకుండా 7 ప్రాంతాలు విస్తరించడం వల్ల అభివృద్ధి అనేది జరగలేదని చెప్పినటువంటిది అనేక సందర్భాలు చెప్పి దృష్టిలో పెట్టుకొని మొన్న గొల్లపల్లి పోయినప్పుడు కూడా అక్కడ సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ ఇబ్బంది వెంటనే కమిషనర్ చెప్పిన సందర్భం, పార్వతీపురం సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఈ రోజు భోజపల్లి ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా ఉండపల్లి కానీ చాలా కాలనీలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పని అనుకునే గ్రామంలో ఇక్కడ ఇంచుమించు 2 వార్డులు కలిపి 20 లక్షల పైచలకు నిధుల్ని పెట్టుకొని వాటికి ఈరోజు మనం భూమి పూజ చేసుకుని రావడం జరుగుతాం. ఈ సందర్భంగా ఇక్కడ మహిళా తల్లులకు సంబంధించి భవన నిర్మాణం పూర్తి కాలేదు, మరో 2 లక్షల పూర్తి చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారంటే ఆ 2 లక్షల రూపాయలు వెచ్చించి ఆ భవన నిర్మాణం పూర్తి చేపిస్తాం. దాన్ని కూడా కలర్ వేసుకొని అందులో కూడా ఇందులో కార్యక్రమం చేసే విధంగా మహిళలకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడే హనుమాన్ సైన్స్ దగ్గర బోర్ వేసుకున్నాం. మాకు పైప్ అది హ్యాండ్ పంప్ కూడా బాగుంటుందని చెప్పని చెప్పడం జరుగుతుంది. యువకులు సాగరిక అది కూడా బాధ్యత కూడా చెప్తా ఉంది. కాబట్టి వెంటనే కమిషనర్ గారు దానికి హ్యాండ్ పంప్ బిగించి ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే వారికి మంచినీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేయాలని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యువత ఏదైతే 100 పైకి తిరుగున్నటువంటి యువకులు కూడా ఒక కమ్యూనిటీలు కావాలంటే తప్పనిసరిగా వారికి కూడా కమ్యూనిటీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తానని చేసుకోవాలని ఎప్పుడో కనుక చెప్తుండ్రు. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం తీసి పెట్టినామంటారు. 30 ఏళ్ళ నుంచి అది జాగ్రత్త తీసి పెట్టారు కానీ మరి ఏదో పునాది కూడా తీయలేదు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి తప్పనిసరిగా దానికి కూడా నేను 5 లక్షల రూపాయలు ఇస్తా, ఇబ్బంది లేదు. నిర్మాణానికి వెంటనే ఈ గ్రామంలో ఇంకా యాదవులకు సంబంధించినటువంటి కూడా ఈ వినతి పత్రం ఇచ్చిన సందర్భంలో మీరు ఒకసారి కలవండి చెప్తున్న పెద్దవాళ్ళు కూర్చొని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేద్దాం.
ఇంకా ఈ నాంపల్లికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసిన అనేక సందర్భాల్లో మనం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోదాం. మీ దగ్గర ఏ ఏ సమస్యలు ప్రధానంగా ఉన్నాయో చెప్పండి, ఒకటి తర్వాత ఒకటి తప్పనిసరిగా తీర్చుకోవడం కోసం ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తానన్న సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, ఇది ఇందిరమ్మ పాలన, ఇది ప్రజాపాలన, ప్రజలు చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోతామని. కానీ అక్కడక్కడ ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల ఏం చేసింది ప్రభుత్వం చెప్పినటువంటి వాళ్ళకు కొన్ని సమాధానం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.